సౌకర్యాలు ఉండాలి. ఎయిర్పోర్టు, సీపోర్టు కానీ ఎక్కడ కానీ ఉంటే వేగవంతంగా ఆ నగరాలు అభివృద్ధి చెందగలుగుతున్నారు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అంటే పోర్ట్ కనెక్టివిటీ కానీ ఉంటే ఎగుమతులకు కానీ దిగుమతులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి విమానాశ్రయాల విస్తరణ కానీ ఎయిర్పోర్ట్ల విస్తరణలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. పన్నుల రాయితీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 12 లక్షల రూపాయలు. ముఖ్యంగా ఈరోజు 8 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రైలు మార్గాల్లో కానీ, రోడ్డు విస్తరణలో కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో కానీ దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు 7 నెలల్లో పెట్టుబడులకి ఆస్కారం కల్పించిందంటే ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ కేటాయింపులు ఇస్తుందో మనందరం ఒకసారి గమనించాలి. ఇది ఒక ప్రజా బడ్జెట్ అని ఎందుకు చెప్తుందంటే గత 60 సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిపాలించండి కాంగ్రెస్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తమ వ్యక్తిగత స్వార్థంతో పనిచేసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల్లో ఈ బడ్జెట్ మీరు గమనించినట్టయితే ఈ బడ్జెట్ విమర్శించేదానికి కూడా అవకాశం లేదు. ప్రతిపక్షాలు ఏదో పేపర్ల హెడ్లైన్స్ కోసం, వార్తల హెడ్లైన్స్ కోసం మాట్లాడచ్చు తప్ప దీన్ని విమర్శించేదానికి కూడా అవకాశం లేని విధంగా దీని రూపకల్పన జరిగిందంటే ఏ విధంగా ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు పోతుందో మనందరం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని, ఈ కేంద్ర బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేదానికి దేశం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ బడ్జెట్ అవగాహన మేధావులతో సదస్సుని నిర్వహించేదానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, కేంద్ర పార్టీ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా 4 ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు వచ్చారు. తిరుపతికి ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నిన్న హర్దీప్ సింగ్ పూరి గారు విజయవాడకు వచ్చారు. రేపు శ్రీనివాస వర్మ గారు విశాఖపట్నంకు వస్తున్నారు. 19వ తేదీ గుంటూరుకి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వారిని వచ్చారు. నిన్న విజయవాడకు వచ్చారు వారు, పెట్రోలియం శాఖ మంత్రి వారు. ఇట్లా ఒక ప్రజల్లో అవగాహన ఏం చేసింది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నించేదానికి సమాధానంగా ఈ బడ్జెట్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఈ కాపీస్ కూడా జిల్లా పార్టీ ద్వారా మొత్తం మా మండల కమిటీస్ వరకు కూడా వెళ్తున్నాయి. దీన్ని రాబో రోజుల్లో ప్రజల వద్దకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా అందరం ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ని దాంట్లో ఉంటే ముఖ్య అంశాలు ఏవేవైతే ఎంఎస్ఎంఈ ఉన్నాయో ఇవన్నింటినీ అవగాహన కల్పిస్తూ వారికి దాంట్లో లబ్ధి పొందే విధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు